హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనియా తెలుగు వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్టింగ్ మీ అండి. ఈరోజు స్పెషల్ బెల్లం గవ్వలు, గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. గోధుమ పిండితో గవ్వలు చాలా మంచిది హెల్త్కి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మీరు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి 1 కప్పు, అలాగే సాల్ట్, కొంచెం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మనం చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి. మొత్తం పిండినంతా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని కొంచెం గట్టిగా కూడా ఉండకూడదండి. మీడియంగా ఉండాలి. అప్పుడే మన గవ్వలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. నా దగ్గర అయితే గవ్వల చెక్క అందుబాటులో లేదు. నేను ఫోర్క్తో చేసి మీకు చూపిస్తున్నాను. దీన్ని మనం పిండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం నానపెట్టుకోవాలి. దీన్ని చూసారు కదా, చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకొని దీన్ని ఫోర్క్ మీద పెట్టి జస్ట్ ఇలా ఒక టర్న్ చేసుకుంటే కనుక మనకి రెడీ అయిపోతుంది గవ్వ అనేది. మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే కనుక గవ్వల చెక్కతో చేసుకోండి, చాలా బాగా మంచి షేప్ అనేది వస్తుంది. సో నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను సింపుల్గా. ఇలా కూడా ట్రై చేయొచ్చండి, గవ్వల చెక్క ఉండాల్సిన అవసరమే లేదు. మొత్తం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇంకో మొత్తం అన్నీ నేను ఇలా వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వెయిట్ చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలు అనేవి ఈ ఆయిల్లో వేసుకుందాం. గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి వేగాలి. మెత్తగా అయితే అస్సలు బాగోవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఉంచాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అన్నీ ఇలా వేపుకొని పెట్టుకోండి. ఇందులో 1 కప్పు బెల్లం, అలాగే కొంచెం వాటర్, ఒక పావు వంతు వాటర్ పోసాను. ఇందులో 1 కప్పు బెల్లం, 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం అనేది సరిపోతుందండి. చూసారు కదా, నేనైతే బెల్లాన్ని ఇలా కొంచెం కరిగిన తర్వాత వడకట్టుకుంటాను. ఎందుకంటే బెల్లంలో చెత్త అవి ఏమైనా ఉంటాయి కదా, మనకి గవ్వలు తినేటప్పుడు కొంచెం ఇసుకలాగా తగలొచ్చు. సో అలా కాకుండా మనం బెల్లాన్ని ముందుగా వడకట్టుకున్నట్టయితే ఇందులో ఏమైనా చెత్త ఉన్నా కనుక వచ్చేస్తుంది. చూసారు కదా, మళ్ళీ అదే ప్యాన్లో ఈ బెల్లాన్ని వడకట్టుకున్న వాటర్ని కూడా అందులో వేసుకొని పాకం కొంచెం ముదిరేలాగా పాకం తీసుకోవాలి. జస్ట్ చేయికి అంటితే ఇలా అంటే తీగ పాకం కన్నా ఇంకొంచెం ఎక్కువ రావాలండి. ఎక్కువ తీగ పాకం అయ్యిందనుకోండి మళ్ళీ గవ్వలు మెత్తబడిపోతాయి. సో ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి. నాకైతే పాకం వచ్చేసింది. ఇందులో ఒక 1.5 స్పూన్ వరకు నేను ఇలాచీ పొడి అనేది యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పంచదార పొడి చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నీ కూడా ఈ పాకంలో వేసేసి మొత్తం కలిసేలా కలుపుకోండి ఒకసారి. చూసారు కదా, ఎంతో సింపుల్గా, పెద్ద టైం కూడా మీకేం పట్టదండి ఇవి చేయడానికి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు ఏ రెసిపీస్ అయినా గోధుమ పిండితో ట్రై చేయండి. మైదా కంటే ది బెస్ట్ గోధుమ పిండి. చూసారు కదా, మన గవ్వలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట. అంతే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోనియా తెలుగు వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.